ఆకాశం పూర్తిగా క్లియర్గా ఉంది, కానీ కొన్ని నిమిషాల్లోనే నల్లని దట్టమైన మేఘాలు అన్నిటినీ కప్పేశాయి. వేగవంతమైన గాలులు వీచడం మొదలైంది. చీకటి కమ్ముకుంది. ఆ తర్వాత ఒక పెద్ద పేలుడి శబ్దం. ఎక్కడో మేఘం పగిలిపోయింది. ఎక్కడో ఆకాశం నుండి మెరుపు డైరెక్ట్ గా నేలపైకి పడింది. ఇలాంటి వాతావరణాన్ని మనమందరం ఎప్పుడో ఒకసారి చూసే ఉంటాం లేదా అనుభవించి ఉంటాం. మన మనసులో ఎప్పుడూ ఒక క్వశ్చన్ అయితే తిరుగుతూ ఉంటుంది. మేఘాలు ఎలా పగిలిపోతాయి? నిజంగా మేఘం మధ్యలో చీలిపోతుందా, లేక ఈ ఇన్సిడెంట్ లో ఏదో వేరే విషయం జరుగుతుందా? మేఘాల నుండి పడే ఈ నీరు, ఇంత నీరు మేఘాల్లోకి ఎలా చేరుతుంది? మీ మనసులో కూడా ఈ క్వశ్చన్స్ మారుమోగుతున్నాయా? అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం నీటి నుండి మేఘాలు ఏర్పడడం, మెరుపులు మెరవడం, మేఘాలు పగిలిపోవడం వరకు ఉన్న కథను సైంటిఫిక్ గా, సింపుల్ గా, చాలా ఇంట్రెస్టింగ్ వేలో తెలుసుకుంటాం. ముందుగా మెరుపులు కొట్టే నీటిని నింపుకొని తిరిగే మేఘాలతో మరియు వాటి రకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. సాధారణంగా భూమి సర్ఫేస్ నుండి 30 కిలోమీటర్ల ఎత్తు నుండి స్పేస్ స్టార్ట్ అవుతుంది. ఔటర్ స్పేస్ సుమారు 100 కిలోమీటర్ల ఎత్తు నుండి మొదలవుతుంది. కానీ భూమి సర్ఫేస్ నుండి పైకి వెళ్లే కొద్దీ వాతావరణంలో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ లోనే మేఘాలు తేలుతూ ఉంటాయి. మేఘాల్లో మొదటి రకం ఆల్ట్రోస్టాటస్ క్లౌడ్. ఇవి భూమి సర్ఫేస్ నుండి 2000 నుండి 6000 అడుగుల ఎత్తులో, అంటే సుమారు 1/2 కిలోమీటర్ నుండి 1.5 కిలోమీటర్ల మధ్యలో తేలుతాయి. ఈ మేఘాలు చాలా వేగంగా కదులుతాయి. వాటి ఆకారాన్ని త్వరగా మార్చుకుంటాయి. ఇంకా త్వరలోనే వర్షంగా కురుస్తాయి. రెండవ రకం ఆల్టోక్యూములస్ క్లౌడ్. ఆల్టోక్యూములస్ మేఘాలు ఆల్ట్రోస్టాటస్ మేఘాల బ్రదర్స్ వంటివి. ఇవి కూడా 6000 అడుగుల ఎత్తు వరకు తిరుగుతాయి. కానీ ఇవి చిన్నవిగా బంగారు రంగు ఎడ్జెస్ తో ఉంటాయి. సూర్యకాంతిలో ఈ మేఘాల రంగు కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మూడవ రకం సైరస్ క్లౌడ్. 500 నుండి 18,000 అడుగుల ఎత్తు వరకు తేలే ఈ మేఘాలను సైరస్ క్లౌడ్స్ అంటారు. ఈ మేఘాలు తోక ఆకారంలో లేదా గొర్రెల ఊల్లాగా కనిపిస్తాయి. అంటే సాఫ్ట్ గా మరియు తక్కువ డెన్స్ గా ఉంటాయి. అందుకే ఇవి సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. నాలుగవ రకం సీరో క్యూములస్ క్లౌడ్. ఈ మేఘాలు సుమారు 20,000 అడుగుల ఎత్తు వరకు, అంటే భూమి సర్ఫేస్ నుండి సుమారు 6 కిలోమీటర్ల ఎత్తు వరకు తేల్తాయి. ఇవి చల్లా చెదురుగా సముద్ర తీరంలోని అలల్లా ఉంటాయి. ఈ చిన్న చిన్న మేఘాలు కలిసి ఒక పెద్ద గుంపుని ఏర్పరుస్తాయి. ఐదవ రకం సీరోస్ట్రాటస్ క్లౌడ్. 20,000 నుండి 43,000 అడుగుల ఎత్తు వరకు, అంటే సుమారు 6 నుండి 12 కిలోమీటర్ల ఎత్తు వరకు కనిపించే ఈ మేఘాలను సీరోస్ట్రాటస్ క్లౌడ్స్ అంటారు. ఈ మేఘాలు చాలా దట్టంగా విస్తరించి ఉంటాయి. ఈ మేఘాల వల్ల చీకటి కమ్ముతుంది. వాతావరణం గంభీరంగా మారుతుంది. ఈ మేఘాల ఆధారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు వార్నింగ్స్ ఇష్యూ చేస్తారు. తర్వాత రకం క్యూమోలో నింబస్ క్లౌడ్. ఈ మేఘాలు సాధారణంగా 1500 నుండి 6500 అడుగుల ఎత్తులో తేల్తాయి. కొన్నిసార్లు 400 నుండి 500 అడుగుల ఎత్తులో కూడా కనిపిస్తాయి. ఈ మేఘాలు మెరుపులు, తుఫాన్లు, సుడిగాళ్లకు కారణమవుతాయి. వీటిని మమ్మట్స్ అని కూడా అంటారు. ఈ మేఘాల ఆధారంగా తుఫాను వార్నింగ్స్ ఇష్యూ చేస్తారు. కొన్ని మేఘాలు చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. ఇవి ఎంత తక్కువ ఎత్తులో ఉంటాయంటే మీరు వాటిని చేత్తో కూడా తాకచ్చు. అవును, వీటిని పొగమంచు లేదా మంచు అంటారు. నేలపైన వ్యాపించే ఈ పొగమంచు కూడా ఒక రకమైన మేఘమే. ఈ పొగమంచు పైకి వెళ్ళినప్పుడు అది స్ట్రాటస్ వర్గంలోకి వస్తుంది. మేఘాల రకాల గురించి ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ మేఘాల్లో నీరు ఎక్కడి నుండి వస్తుంది, వర్షం ఎలా కురుస్తుందో తెలుసుకుందాం. మన భూమిపైన అనేక ప్రదేశాల నుండి, అంటే ముఖ్యంగా సముద్రం నుండి నీరు ఆవిరైపోతూ ఉంటుంది. నీరు ఆవిరైపోవడం అంటే నీరు ఆవిరిగా మారడం. మనందరికీ తెలిసినట్లుగా నీరు భూమిపైన 3 రూపాల్లో ఉంటుంది. ఒకటి సాలిడ్ రూపంలో, అంటే మంచు లేదా ఐస్ రూపంలో. రెండవది నీరు తన నేచురల్ రూపంలో, అంటే లిక్విడ్ రూపంలో. మూడవది ఆవిరి రూపంలో, దీనిని మనం గ్యాస్ అంటాం. నీరు సాలిడ్ రూపంలో, అంటే మంచు రూపంలో ఉన్నప్పుడు టెంపరేచర్ 0 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటే అది లిక్విడ్ రూపంలోకి వస్తుంది, అంటే నీరుగా మారుతుంది. ఈ ప్రాసెస్ ను కరగడం అంటారు, అంటే మెల్టింగ్. ఆ తర్వాత మళ్ళీ నీరు గడ్డకట్టినప్పుడు అది మంచుగా మారుతుంది. దీనిని గడ్డకట్టడం అంటారు, అంటే ఫ్రీజింగ్. కానీ నీరు, అంటే లిక్విడ్ రూపంలో ఉన్నప్పుడు అధిక వేడితో ఆవిరైపోయి గ్యాస్ గా మారినప్పుడు దానిని ఎవాపరేషన్ అంటారు. ఆ గ్యాస్ మొత్తం చల్లని టెంపరేచర్ లో మళ్ళీ నీరుగా మారినప్పుడు దానిని కండెన్సేషన్ అంటారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తారు, నార్త్ పోల్లో, సౌత్ పోల్లో లేదా కెనడా, డెన్మార్క్, సైబేరియా లేదా నార్త్ రష్యాలో వర్షం లేదా మంచు రూపంలో వర్షం ఎలా కురుస్తుంది? ఎందుకంటే అక్కడ టెంపరేచర్ చల్లగా ఉంటుంది. అక్కడ నీరు ఎలా ఆవిరిగా మారగలదు, ఆవిరైపోగలదు? ఇప్పుడు చూడండి, సూర్యకాంతి ఎక్కడికి చేరుతుందో ఆ ప్రదేశంలో
నీరు ఆవిరైపోతూ ఉంటుంది. అక్కడ నీరు చల్లగా ఉన్నా తగినంత వేడి లేకపోయినా నీరు ఆవిరైపోతూనే ఉంటుంది. నీరు గ్యాస్ గా మారుతూ ఉంటుంది. కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. కానీ దాని వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ ప్రాసెస్ లో ముందుగా భూమి నుండి నీరు ఆవిరిగా మారి పైకి వెళ్తుంది. పైన తక్కువ టెంపరేచర్ కారణంగా ఇది కండెన్సేషన్ చెందుతుంది. డస్ట్ యొక్క చిన్న చిన్న పార్టికల్స్ తో ఢీకొంటుంది. ఈ ఢీకొనడం వల్ల ఆ ఆవిరి మళ్ళీ చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ విధంగా లక్షలాది నీటి బిందువులు కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. ఈ మేఘాలు ఒక్కొక్క టైంలో చాలా భారీగా మారతాయి. అవి గాలిలో సులభంగా తేలగలవు. ఆ తర్వాత అవి భూమిపైన వర్షంగా కురుస్తాయి. తక్కువ టెంపరేచర్ ఉన్న ప్రాంతాల్లో ఈ వర్షం బిందువులు గాలిలోనే గడ్డకట్టి మంచు వర్షం లేదా వడగండ్ల రూపంలో కురుస్తాయి. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్ వైపు వెళ్దాం. మేఘాలు ఎందుకు పగిలిపోతాయి? మేఘాలు పగిలిపోయినప్పుడు పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతాయని మీరు చూసే ఉంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో ఇటువంటి ఘోర ఘటన జరిగింది. సడన్ గా క్లౌడ్ బస్ట్ జరిగి తీవ్ర వరదలు సంభవించాయి. పూర్తిగా గ్రామాలు కొట్టుకుపోయాయి. ఆ గ్రామం మొత్తం వరదలో మునిగి ధ్వంసం అయిపోయింది. ఈ గ్రామానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో హర్షిల్ దగ్గర ఇండియన్ ఆర్మీ క్యాంప్ ఉంది. ఇది గంగా నదికి జల విహార ప్రాంతం. మంగళవారం ఉదయం భారీ వర్షం పడిన తర్వాత వెంటనే ఈ వరద వచ్చింది. అయితే అతి వేగంగా ప్రవహించిన వరద నీటిలో గ్రామం, ప్రజలు, వెహికల్స్ అన్ని కొట్టుకుపోయాయి. మరణాల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతుంది. ఇప్పటికే వందలాది మంది కనిపించకుండా పోయారు. ప్రస్తుతం పవిత్ర గంగోత్రికి వెళ్లే అన్ని రహదారులు తెగిపోయాయి. ఉత్తర కాశీ పోలీసులు, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, ఇండో టిబెటియన్ బోర్డర్ ఫోర్సు అన్ని రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. 200 మంది సైనికులు రక్షణ చర్యలకు నియమించారు. ఇంకా శనివారం నుండి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతం చుట్టూ కొండలు ఉండడంతో ఇక్కడ ప్రజలకు ఏమాత్రం సిగ్నల్ లేకుండా విపత్తు అయితే వచ్చింది. చివరి క్షణం వరకు వాళ్ళు నార్మల్ గా తమ పనుల్లో ఉండగా ఒక్కసారిగా వచ్చిన భయంకరమైన శబ్దంతో ప్రజలు తీవ్రంగా భయానికి గురయ్యారు. సునామీ వేగంతో వాటరు గ్రామంలోకి వచ్చింది. నదిలో వరద లెవెల్స్ చాలా మీటర్ల ఎత్తుకు చేరింది. ఇల్లు, హోటల్స్ అన్ని అగ్గిపెట్టిలా కొట్టుకుపోయాయి. ఇక్కడ కూడా భారీ క్లౌడ్ బస్ట్ కారణంగా సైన్యం మరియు రక్షణ టీమ్స్ నియమించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ ప్రాంతంలోని ప్రజలకు ఇండికేషన్స్ తో అడ్వైజరీ ఇష్యూ చేశారు. నదుల దట్టమైన ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, సేఫ్ ప్రాంతాలకు వెళ్లాలని చెప్పింది. ఇంతలో ఇండియన్ వాతావరణ శాఖ ఒక వార్నింగ్ ఇష్యూ చేసింది. ఆగస్టు 10 వరకు భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. వరదలతో భయపడే ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ రెడీగా ఉండాలని చెప్పింది. ఇలాంటి విపత్తులో బాధతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అయితే ఇప్పుడు ఇది ఎలా జరిగింది? ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. భారీ గాలులు పర్వతాలను తాకి పైకి ఎక్కుతాయి. వాటితో పాటు మేఘాలు కూడా పైకి లెగుస్తాయి. ఎత్తుకు వెళ్ళినప్పుడు టెంపరేచర్ తగ్గడం మొదలవుతుంది. పైన ఉన్న గాలి ఒత్తిడి మరియు చల్లదనం మేఘాలను చాలా డెన్స్ గా, అంటే దట్టంగా చేస్తాయి. అయితే కింద నుండి వచ్చే గాలి ఈ మేఘాలను వర్షంగా కురవనీయదు. ఈ గందరగోళంలో మేఘాల్లో నీరు మరింతగా కలెక్ట్ అవుతూ ఉంటుంది. మేఘం మరింత పెద్దదిగా మారుతుంది. అంత ఎత్తులో చల్లదనం కారణంగా అది మంచుగా మారుతుంది. చివరికి డెన్సిటీ పెరగడం, మేఘం భారీగా మారడం వల్ల కొన్నిసార్లు ఒకేసారి అతిపెద్ద మొత్తంలో మంచు మరియు నీరు నేలపైన పడతాయి. ఈ నీరు వారాలు, నెలల పాటు నెమ్మదిగా కురవాల్సింది. కానీ కొన్ని గంటల్లోనే ఒక్కసారిగా కురిసిపోతుంది. ఇంత ఎక్కువ నీటి వల్ల అనేక పెద్ద డ్యామ్స్ విరిగిపోతాయి. అతి పెద్ద మొత్తంలో నీరు నలువైపులా విధ్వంసంగా మారుతుంది. దీనినే మనం మేఘం పగిలిపోవడం లేదా క్లౌడ్ బస్టింగ్ అంటాం. ఇది సాధారణ వర్షం కాదని గుర్తుంచుకోవాలి. 2 గంటల లోపల భారీ వర్షం కురుస్తుంది. అంటే 1 గంటలోనే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడుతుంది. ఆ నీటికి ఎటు వెళ్లాలని దారి లేకపోవడంతో వరద ఒక్కసారిగా కుదిపేస్తుంది. దీనిని ఫ్లాష్ ఫ్లడ్ అని కూడా అంటారు. ఇది కొండ ప్రాంతాల్లో ముప్పుగా మారుతుంది. ఇలాంటి క్లౌడ్ బస్ట్ ఉత్తరాఖండ్ లో తరచూ జరుగుతూ ఉంటుంది. 2013లో కూడా ఇలాంటి వరదల వల్ల 6000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ పర్వతాల మధ్య గాలులు ఆగిపోతూ తడిగా మారి మేఘాలుగా ఏర్పడి వర్షంగా పడతాయి. ఇది హిమాచల్ ప్రదేశ్ లోనూ జరుగుతుంది. ఇలా క్లౌడ్ బస్ట్ అయితే జరుగుతుంది. క్లౌడ్ బస్ట్ గురించి మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ లో చెప్పండి.